మళ్ళీ పుడతా ఏంటని పెద్ద సినిమా డైలాగ్ చెప్తున్నారు. నిజమా? ఈ మధ్యకాలంలో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, చెయ్యకూడని తప్పుడు పనులని చేస్తూ, మానవతా ధర్మాలకు వ్యతిరేకమైన పనులు చేస్తూ, చిల్లర పనులు చేస్తూ, కేలీ పనులు చేస్తూ, కచ్చాల పనులు చేస్తూ, వ్యసనాలకు కట్టుబడిపోయి మళ్ళీ పుడతా ఏంటని పెద్ద సినిమా డైలాగ్ చెప్తున్నారు. నిజమా? కానీ మంచి మాటలు వినాలి, మంచి కోసం తెలుసుకోవాలి, మంచిని చెయ్యాలంటే మాత్రం చాలా కష్టమైపోతుంది అనమాట. ఆ మంచి వినేటప్పుడు చెవులోనే ఏదో మరుగుతున్న నూనె పోసేసినట్టు కొంతమంది ఫీల్ అవుతాం. ఆ మంచి చెప్తా ఉంటే అక్కడ కూర్చుంటే కింద నుంచి మేకులు దిగుతూ ఉంటుంటే, అంటే మనం పూర్తిగా మంచికే దూరంగా బ్రతుకుతున్న విషయాన్ని గమనించాలి. రోజు రోజుకి కూడా మనం ఎంత సమస్యాత్మకమైన పరిస్థితుల్లో ఉన్నామో ఎవరికి అర్థం కావట్లా. చిన్న పెద్ద వాయ వరుస మంచి చెడు ఇటువంటి లక్షణాలన్నీ కూడా కోల్పోతున్నప్పుడు మనం ఆ సంస్కారాలతో బ్రతకకుండా మన పిల్లలకు ఆ సంస్కారాలు మనం నేర్పించకపోతే భవిష్యత్తు రోజుల్లో ఎన్ని కోట్లు సంపాదించిన జీవితాలు కష్టం. కాబట్టి మన ధర్మంలో ఉండేటువంటి సాంప్రదాయాలు మనం ఎంతవరకు పాటిస్తామో అంతవరకు ఆనందంగా ఉంటాం.